అసలు ఎందుకు ఇలా జరుగుతుంది శైలు? సమస్యలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు మనల్నే ఇలా చుట్టుకుంటున్నాయి? ఉదయం నుంచి నేను అదే ఆలోచిస్తున్నాను బాలు. వాట్ ఎవర్, మనం ధైర్యంగా ఫేస్ చేస్తూ వెళ్ళాలి. ఐఎమ్ టోటలీ బ్లాంక్ శైలు. పోలీసుల ఈ 2 రోజుల ఎంక్వైరీలో ఏ క్లూ దొరక్కపోతే వరుణ్నే. నో బాలు, మన వల్ల జరగనివ్వు. వాళ్ళ ఎంక్వైరీ చేయడం కాదు, మనమే ఎంక్వైరీ చేయాలి. వాట్ యు మీన్ శైలు? అవును బాలు, ఇంటి ముందు దిగిన అమ్మాయి ఇంట్లోకి వెళ్ళకపోవడం ఏంటి? సంథింగ్ ఈజ్ మిస్టీరియస్. అందుకే ఉదయం మనం చరిత వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఎందుకు? మనకేదో ఒక క్లూ దొరకొచ్చు కదా బాలు. సరే, నీ ఇష్టం. పద, భోంచేద్దాం. రా. మై కమిన్ మేడం. కమిన్. ఫీవర్ ఇంకా తగ్గలేదా? పూర్తిగా తగ్గకుండా ఎందుకు వచ్చావు? అదే మేడం, షివరింగ్ వల్ల వచ్చిన ఫీవర్ మేడం. షివరా? ఫీవర్ తగ్గిపోయినా కానీ షివర్ తగ్గలేదు మేడం. స్టే ఫార్ అవే. నీ జ్వరం నాకు అంటించుకో. ఇది అంటు రోగం కాదు మేడం, అంటించుకున్న రోగం. వాట్? అదే మేడం, నేను లేకపోతే మీ పనులు ఎవరు చూసుకుంటారు చెప్పండి? అందుకే వచ్చాను మేడం. సర్లే గాని ఆ అమ్మాయి సంగతి ఏమైంది? నాకే తెలియదు మేడం, నాకేం సంబంధం లేదు మేడం. గాడ్ ప్రామిస్ మేడం, నన్ను నమ్మండి మేడం. షట్ అప్. జ్వరం దెబ్బకి పిచ్చి పట్టిందా? సంబంధం లేకుండా వాగుతున్నావు. నేనే అడిగాను, నువ్వేం చెప్తున్నావు? అలా కన్ఫ్యూజ్ అవుతావేంటి విసు? ఉదయం నేనే కాల్ చేసి మేడంకి ఆ అమ్మాయి మ్యాటర్ మొత్తం చెప్పేశాను. ఏంటి, మ్యాటర్ మొత్తం చెప్పేశావా? అవును, ఆ బొటేక్ అమ్మాయి రేష్మాని తీసుకొస్తున్నానని చెప్పాను. బోటికమ్మాయా? నువ్వు కంప్లీట్ గా రికవర్ అయినట్లేవు. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోపో. వెళ్ళు, గో. థ్యాంక్ యూ మేడం. వెర్ ఈస్ దట్ గర్ల్? రా రేష్మా. సలాం మేడం. బాలు శైలు సబ్మిట్ చేసిన డిజైన్స్ నువ్వు తయారు చేసినవేనా? అవును మేడం. వాళ్ళు నీ డిజైన్స్ కి ఎంత ఇచ్చారో నాకు తెలీదు. నువ్వు నా కంపెనీలో జాయిన్ అయితే అంతకు 2 ఇస్తాను నీకు సాలరీ. వాళ్ళు నా దగ్గర కొనలేదు మేడం, నన్ను పార్ట్నర్ లాగా జాయిన్ చేసుకున్నారు. పార్ట్నర్ లాగానా? అవును మేడం. శైలు దీది, సారు చాలా మంచివాళ్ళు. షాప్ మూత పడిందని బిజినెస్ ఐడియా కోసం వెళ్తే నన్ను ఏకంగా బిజినెస్ పార్ట్నర్నే చేసుకున్నారు. వాళ్ళను వదిలి రాలేను మేడం, మాఫ్ కర్దో మేడం. నిన్ను నీ బ్యాచ్ ని సింగిల్ డేలో సెటిల్ చేస్తానంటే కూడా ఒప్పుకోవా? మా తమ్ముడు ఇలాంటి పనులు అస్సలు చేయడు సార్. అందరూ మంచోళ్లేనండి. మరి నా కూతురు ఏమైనట్టు? నిన్న ఉదయం నుంచి పోలీసులు, నా మనుషులు, రిలేటివ్స్ అందరం జల్లెడ పట్టినా తన ఆచూకీ తెలియలేదు. నా భార్య షాక్తో హాస్పిటలైజ్ అయింది. సారీ సార్, ఇలాంటి టైంలో మిమ్మల్ని ఫ్రస్ట్రేట్ చేయడానికి రాలేదు. మా వరుణ్ తప్పు చేయలేదు అని మాత్రమే చెప్తున్నాం, తప్పు జరగలేదనలేదు. బాగుందమ్మా. తను అర్ధరాత్రి వరకు మీ ఇంట్లోనే కదా ఉంది. మీ వాడే మా ఇంటి ముందు డ్రాప్ చేశాను అంటున్నాడు. మరి ఇంటి ముందు దిగిన అమ్మాయి ఇంట్లోకి రాకుండా ఎలా మాయమైపోయింది? అది తెలుసుకోవడానికే మేము ఇక్కడికి వచ్చాం సార్. మా వాడి ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి కాదు, మీ పెయిన్ని షేర్ చేసుకోవాలని. మీ ఉద్దేశం ఏంటి? రేపు రాత్రి వరకు మాకు టైం ఇవ్వండి సార్. మీ అమ్మాయి ఎక్కడున్నా మేం వెతికి పెడతాం. అంతవరకు అరెస్ట్లు అలాంటివి ప్రొసీడ్ కాకుండా చేయండి. నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? మీ వాడు చేసిన తప్పుని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారేమో అనుకోవచ్చు కదా. అసలు మీ వాడు మా అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాడని ఏంటి గ్యారంటీ? ఊహలు వాస్తవాలు ఎప్పటికీ నిజం కావు సార్. జస్ట్ ఒక పాయింట్ ఆలోచించండి. మా వాడి తప్పు ఉండుంటే పార్టీకి వచ్చి వెళ్ళిపోయింది అంతే అని చెప్పి తప్పించుకుని ఉండేవాడు. ఇంటి దగ్గర డ్రాప్ చేశానని
గట్టిగా చెప్పడు కదా. లాజిక్లు ఆలోచిస్తూ కూర్చోవడానికి ఐఎమ్ నాట్ ఎ లాయర్. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫాదర్. షీఈ్ మై ఓన్లీ డాటర్. మీ బాధను అర్థం చేసుకోగలను సార్. పోలీసుల డ్యూటీ వాళ్ళు చేయనివ్వండి, బట్ మాకొక్క ఛాన్స్ ఇవ్వండి. ఓకే, ఎల్లుండి ఉదయం వరకు అంటే 48 అవర్స్ మీకు టైం ఇస్తున్నాను. నా కూతురు నా ఇంట్లో లేకపోతే ఐ విల్ టేక్ సివియర్ యాక్షన్. ఓకే సార్, థ్యాంక్ యూ. పోలీసులు మీ వీధి సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేశారా సార్? చేశారు, బట్ నో యూస్. ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్నమే ఈ వీధిలో బిల్డింగ్కి పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల అన్ని కెమెరాస్ దెబ్బతిన్నాయి. అందుకే ఏ క్లూ దొరకలేదు. ఓకే సార్, మా ట్రయల్స్ మేము చేస్తాం. బాలు, పద వెళ్దాం. సార్, మళ్ళీ మీ అమ్మాయితోనే కలుస్తాం. పోలీసుల కంటే మించి మీరేం చేయగలరు? మీ అమ్మాయిని వెతకడం పోలీసుల కర్తవ్యం, కానీ నా తమ్ముడిని రక్షించుకోవడం నా బాధ్యత. ఏ క్లూ దొరకడం లేదు శైలు, ఏం చేద్దాం? సీసీ కెమెరాస్ లేకపోతేనే ఈ ఏరియాలో సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎంక్వైరీ చేద్దాం, ఏదైనా తెలియచ్చు. గుడ్ ఐడియా, పద. సార్, ఈ ఏరియాలో అందరూ బిజినెస్ వాళ్లే. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు కార్లో వస్తుంటారు, పోతుంటారు. ఎన్ని కార్లని గుర్తుపట్టగలం సార్? ఇది మిడ్ నైట్ లో 1 or 2 మధ్య జరిగిందండి. ఆ టైంలో అయితే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఈ దగ్గరలో బార్ ఉందండి. తాగినోళ్ళంతా పోలీసులకు దొరకకూడదని షార్ట్ కట్ అని ఇటే పోతారు. థ్యాంక్ యూ, పద శైలు. చిన్నబాబు గారు, మీరు ఇలా ఉంటే ఏదోలా ఉంది. దేవుడా, ఈ కష్టం నుండి నువ్వే గట్టెక్కించాలి. అన్నే వదినలు వచ్చేసారు, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను, మీరు మాట్లాడుతుండండి. ఏమైందన్నయ్య? చరిత వాళ్ళు నన్ను ఏమన్నారు? అందరూ హెల్ప్లెస్ గా ఉన్నారా? మేం కూడా అక్కడంతా ఎంక్వైరీ చేసాం, ఏ క్లూ దొరకలేదు. వరుణ్, ఈ టైంలో నీ మెమరీనే మనకు హెల్ప్ కావాలి. జస్ట్ గో టు బ్యాక్ అండ్ థింక్ వన్స్. నీకేదైనా క్లూ దొరకొచ్చు, సంథింగ్ ఫిషీ. లేదన్నయ్య, నాకేం గుర్తు రావట్లేదు. ముందు మైండ్లో ఉన్న టెన్షన్ తీసేసి కాస్త ప్రశాంతంగా ఆలోచించు. ఎస్, కార్. వెరీ గుడ్. అది ఏ కార్? అంటే మాట్లాడుతూ జస్ట్ లుక్ పాస్ చేశాను, అంత క్లియర్గా అబ్జర్వ్ చేయలేదు. అట్లీస్ట్ ఆ కార్ కలర్ అయినా నోటీస్ చేసావా? అదే గుర్తు రావట్లేదు వదిన. దగ్గరలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా జరుగుతుంది. అది బారున్న ఏరియాలో అనిపించిందా? ఎస్ అన్నయ్య. ఓకే. బాలు, ఓకే, నేను ట్రై చేస్తాను. హలో నూకరాజు, నాకు చిన్న హెల్ప్ కావాలరా. శ్రీరామ్ గారు, నేను బాలుని మాట్లాడుతున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు బిజినెస్ పరంగా రైవాలిటీస్ ఉన్న కంపెనీ కానీ పర్సన్స్ గురించి కానీ చెప్తారా ప్లీజ్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, బాలు అంటే మీరేనా? అవునండి. నోకరాజు గారు పంపారండి. ఓ, ఇవిగోండి మీరు అడిగిన బార్ మెంబర్షిప్ లిస్ట్. ఈ పెన్ డ్రైవ్లో బార్ సీసీటీవీ ఫుటేజ్ ఉంది.
థ్యాంక్ యూ సో మచ్. ఇతను సీసీటీవీ ఫుటేజ్ ఆపరేటర్. నమస్కారం అండి. కూర్చోండి. కూర్చోండి. థ్యాంక్ యూ. శైలు, నేను ఇన్స్పెక్టర్ గారు బార్ మెంబర్షిప్ లిస్ట్లో శ్రీరామ్ గారి రైవల్టీస్ ఎవరైనా ఉన్నారేమో చెక్ చేస్తాం. నువ్వు వరుణ్తో కలిసి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి. ఇదిగో. అలాగే. శైలు, ఇక్కడ చూడు. చూడవా, కుమార్ ఎంకే ఏజెన్సీయా? వదినా, ఇదిగో ఈ కారే. ఏది? బాగా గుర్తు చేసుకో వరుణ్. ఐఎమ్ షూర్ ఈ కారే అన్నయ్య. ఒకసారి జూమ్ చేయి. సరిగ్గా కనిపించట్లేదండి, క్లారిటీ లేదు. ఓల్డ్ కెమెరా సార్, ఫుటేజ్ కొంచెం బ్లర్గా కనిపిస్తుంది. ఈ డ్రెస్ కూడా ఎక్కడో చూసినట్టుంది బాలు. అవును, ఎక్కడా? ఎస్, అది విసుగడి డ్రెస్ కోడ్. ఐఎమ్ డామ్ షూర్. ఈ కార్ నెంబర్ చెప్పగలరా? జూమ్ చేద్దాం. AP28 TW 3939. సార్, ఆర్టీఓకి కాల్ చేసి ఈ నెంబర్ ప్లేట్ ఎవరి పేరు మీద ఉందో ఒకసారి కనుక్కోండి ప్లీజ్. ఓకే ఓకే. కుమార్ ముత్తునేని అనే నేమ్ మీద రిజిస్టర్ అయిందంట. ఎస్, తనే ఎంకే యాడ్ ఏజెన్సీ మేనేజర్. అంటే ఆ విష్ణు అండ్ ఎంకే కుమార్ కలిసి ఏదో కుట్ర పన్నారన్నమాట. ఏదో కుట్ర కాదు, మనల్ని సఫర్ చేయాలని వరుణ్ని టార్గెట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ బ్రో. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఆ థ్యాంక్స్ నోకరాజ్ సార్కి చెప్పండి. తన ఇన్ఫ్లుయెన్స్ వల్లే చేయగలిగాం. ఓకే, అయితే మేము వెళ్ళొస్తాం. ఏదైనా అవసరం అయితే కాల్ చేయండి. తప్పకుండా. థ్యాంక్స్ వన్స్ అగైన్. ఆ అనామిక ఇంతకు తెగిస్తుంది అనుకోలేదు. లేదు బాలు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు అనామిక పెద్ద ఈగోయిస్ట్, అంతేగాని సాడిస్ట్ అయితే కాదు. తను మన మీద గెలవాలనుకుంటుంది తప్ప మనల్ని సాధించాలనుకోవట్లేదు. నాకెందుకో ఎంకే కుమార్ మీద డౌట్గా ఉంది. ఒక పని చేస్తే మనకి దొరికిన ప్రూఫ్స్తో పోలీసులను అప్రోచ్ అయితే వాళ్ళే చూసుకుంటారు కదా. లేదు శైలు, ఈ పాయింట్స్ సరిపో. దట్టు వరుణ్ ఇస్తున్న హింట్స్ కాబట్టి అసలే కన్సిడర్ చేయరు. నువ్వన్నట్లు అనామిక ప్రమేయం లేకుండా ఎంకే విసు కలిసి చేసుంటే వాళ్లతో పాటు ఈజీ క్రియేషన్స్కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనకి దీంట్లో ఇంకా గట్టి సాక్ష్యాలు కావాలనిపిస్తుంది. ఆ ఎంకే కుమార్నో విసునో ఫాలో చేస్తే? ఎస్, కానీ కుమార్ చాలా కన్నింగ్ ఫెలో, అంత ఈజీగా దొరకడు. విస్సుని ఫాలో అవడమే బెటర్. కానీ ఎలా? ఎవరు ఫాలో చేస్తారు? వదినా, మా ఫ్రెండ్స్ ఎవరైనా ఫాలో అవ్వమని చెప్పనా? నో వరుణ్, ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు ఈ హింట్ పాయింట్స్ మన మధ్యనే ఉండాలి. మనమే సాల్వ్ చేయాలి. కానీ అదే ఎలా అనేది అర్థం కావడం లేదు. అదేంటి, నేను కష్టపడి ఇవన్నీ చేసుకొచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయారా? అన్నయ్య, ఢిల్లీని పంపిద్దాం. ఢిల్లీనా? ఎక్కడికండి? అవును బాలు, మన ముగ్గురం తెలుసు కాబట్టి గుర్తుపట్టేస్తారు. ఢిల్లీనే కరెక్ట్. ఎవరు గుర్తుపడతారు? ఎక్కడ పంపిస్తున్నారు నన్ను? ఆ రోజు అనామికతో పాటు విసు వచ్చాడు కదా, ఆ ఢిల్లీని చూసుండడా? ఈ పూల చొక్కా తీసేస్తే మనమే గుర్తుపట్టాం. వాడేం గుర్తుపడతాడు అన్నయ్య? చిన్నబాబు గారు సౌండింగ్ వింటుంటే నన్ను కూడా ముంచేలా ఉన్నారు. అమ్మాయి గారు, అసలు ఏంటో చెప్పండి. ఏం ఆలోచిస్తున్నావు బాలు? కొన్ని పనులు తెలివితనంతో కంటే తింగిరితనంతోనే వర్కౌట్ అవుతాయి. సరే, మీ ఇష్టం.
ఈ అవతారం ఏదో బాగానే ఉంది కానీ నా గ్రాచారం బాగలేకపోతే దొరికిపోతే నా గతేంటో. వస్తున్నాడు. అమ్మాయి గారు ఈ బటన్ ఏదో నొక్కమన్నారే, మర్చిపోయాను. హలో, ఢిల్లీ ఫాలో అవుతున్నావా? అదే పనిలో ఉన్నానమ్మా. ఏం చేస్తున్నాడు? ఏదో పార్సల్ తీసుకుని ఎక్కడికో వెళ్తున్నాడమ్మా. పార్సలా? ఏం పార్సల్? టిఫిన్ పార్సల్ అనుకుంటానండి. మసాలా దోశ గుమగుమలాడిపోతుంది అమ్మాయి గారు. ముందు వాడి మీద కాన్సన్ట్రేషన్ చేయి. టిఫిన్ అంటే ఖచ్చితంగా అమ్మాయి దగ్గరికి అయి ఉంటుంది. అనుమానం రాకుండా ఫాలో చేయి. అలాగేనండి. వాడు కరెక్ట్గా చేస్తాడంటావా? చూద్దాం, లేదంటే మనమే ఏదో ఒక స్టెప్ తీసుకుందాం. సరే, నేను ఫ్రెష్ అప్ అయ్యి ఒకసారి బ్యాంకుకి వెళ్ళి రేష్మా లోన్ గురించి మాట్లాడి త్వరగా వచ్చేస్తాను. మేనేజర్ ఇవాళే రమ్మన్నారు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఢిల్లీని గైడ్ చేస్తూ ఉండు. ఓకే బాలు, నేను కూడా ఈలోపు టిఫిన్ రెడీ చేస్తాను. వరుణ్ నిద్ర లేవలేదా? లేదు, రాత్రి బాగా ఆలోచిస్తూ లేట్గా పడుకున్నాడు అనుకుంటా. నేను కూడా నిద్ర లేపలేదు. సర్లే, పడుకోనివ్వు. నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. లోన్ ప్రాసెస్ చేయడానికి ఏ ప్రాబ్లం లేదు సార్. ఓకే సార్. బట్ ఈ బ్యాంకులో హ్యూజ్ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్న పర్సనల్ షూరిటీ తప్పనిసరిగా కావాలి. పర్సనల్ లోన్కి అంత పెద్ద ష్యూరిటీ అవసరమా సార్? రూల్స్ అలా ఉన్నాయి సార్. ఓకే, నేను ట్రై చేస్తాను. మీరు మాత్రం నాకు ఫేవర్గా ప్రాసెస్ చేస్తూ ఉండండి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను సార్. వాట్ ఎ సర్ప్రైజ్! బాలు గారి గాలి బ్యాంకు వైపు మళ్ళిందేంటో. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మేడం, మీరు బ్యాంకుకు రావడం ఏంటండి? ఒక్క కాల్ చేస్తే నేనే వచ్చేవాడినిగా. చిన్న పని పడి వచ్చానులేండి. మీరు క్లయింట్స్తో బిజీ అనుకుంటా. మీరు వచ్చాక ఎవరుంటే ఏంటి మేడం? తనదేదో పర్సనల్ లోన్ అంతే. మీరు రండి మేడం, ప్లీజ్. చూసావా, నువ్వు ఏ బ్యాంకులో అయితే లోన్ కోసం పడిగాపులు పడుతున్నావో అదే బ్యాంక్ నా డిపాజిట్స్ కోసం పడిగాపులు పడుతోంది. దట్స్ ది రేంజ్ ఆఫ్ అనామిక. యా, తెలుసు. నేను అదే కౌంటింగ్ పనిలో ఉన్నాను. లెక్క తేలిందంటే నీకు డిపాజిట్లు గల్లంతే. వాట్ డు యు మీన్? వీడు నక్కలాగా నక్కి నక్కి వెళ్ళాడంటే ఆ పిల్లని ఇక్కడెక్కడ దాచుంటాడు. వెంటనే బాలుగారు కాల్ చేయాలి. ఈనేంటి ఫోన్ తీరు? అమ్మగారికి చేద్దాం. ఇదిగో ఢిల్లీ ఫోన్ చేస్తున్నాడు. హలో ఢిల్లీ, చెప్పు. హలో అమ్మాయి గారు, ఆ తోకగాడు ఇక్కడేదో బిల్డింగ్లోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళాలో లేదో తెలియట్లేదు. బాలుగారేమో ఫోన్ తీయట్లేదు. ఏ ఏరియా ఢిల్లీ? ఏమోనమ్మా, ఏమన్నా అడగమంటారా? వద్దులే, వెయిట్ చేయి, నేనే వచ్చేస్తాను. అలాగేనమ్మా. వరుణ్, ఢిల్లీ నెంబర్కి నావిగేటర్ కనెక్ట్ చేశాను. తను ఎక్కడున్నాడో చూడు. నీ మొబైల్ ఇవ్వు వదినా. ఇలా కాళ్ళు ఎరిగేలా తిరిగే బదులు ఒక్క మాట తప్పైపోయింది అని
నా కాళ్ళు పట్టుకుంటే పోద్ది కదా, తిరిగి నీ స్టేటస్ నీకు వచ్చేస్తుంది. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. బాలుగారు, మీ తమ్ముడు ఎవరినో అమ్మాయిని కిడ్నాప్ చేశాడని ఎంక్వైరీ నడుస్తుందని విన్నాను. నిజమేనండి? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అవునా? ఏంటి బ్యాంక్ లోన్స్ వర్కౌట్ కావట్లేదని షార్ట్ కట్ లో ఎర్నింగ్ ప్లాన్ చేసావా? బిజినెస్ చాలా బాగుంది. మాటలు జాగ్రత్తగా రానివ్వు. కోట్లు సంపాదించి మూటలు దాస్తే లాభం లేదు. మనిషికి సంస్కారం ఉండాలి. ఇది మణికొండ దర్గా ఏరియా వదినా. సరే బాలుకి కాల్ చేస్తాను. స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఛార్జింగ్ పెట్టుకునే వెళ్ళాడు కదా. సరే వరుణ్, నేను వెళ్తాను. ఒకదానివేనా? నేను వస్తాలే వదినా. నో వరుణ్, అన్నయ్య వస్తే నేను మణికొండ వెళ్ళానని చెప్పు. సరే వదినా, జాగ్రత్త వదినా. ఓకే వరుణ్, బాయ్. అమ్మాయి గారు వచ్చేసారు. రండి అమ్మాయి గారు, అదిగోండి ఆ బిల్డింగ్ లోకి దూరాడు. మళ్ళీ బయటికి వెళ్ళలేదు లేదండి, కదా. కోతికాడు నాకు నేను ఇక్కడే దాక్కున్నాను కదా. ఎంకి కారు వస్తుంది, పద. ఢిల్లీ, నువ్వు ఇక్కడే ఉండి చూస్తూ ఉండు. నాకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నీకు కాల్ చేస్తాను. అలాగే అమ్మాయి సరేనా? గారు. మమ్మల్ని ఇంకా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలా అని ప్లాన్ చేస్తున్నారా మేడం మా అనామిక? ఏంటి న్యూసెన్స్? ఏం తెలియనట్టు అడుగుతారేంటి? మీ వరకు న్యూస్ రాలేదంటే నమ్మమంటారా?